మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అష్టమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు శివుడి ఫోటో పక్కన దీనిని పెడితే చాలు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉన్న ఎంత పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ సోమవారం రోజే అష్టమి తిథి కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున శివారాధన చేయటం వలన జీవితంలో అన్ని సంతోషాలే మిగులుతాయి. రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. కలియుగంలో అందరూ అప్పుల బారిన పడి జీవితాంతం నరకం అనుభవిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఇది కలియుగమే గనుక అందరూ అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. పేదవారు, మధ్యతరగతి వారు, ఉన్నవారు అనే భేదం లేదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు అప్పులు చేసేస్తూ ఉన్నారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే మీకు ఎన్ని అప్పుల బాధలు ఉన్నా పర్లేదు, ఈ అష్టమి సోమవారం కలిసి వచ్చిన రోజున సాయంత్రం 6 లోపు శివుడి ఫోటో పక్కన ఈ మూటను పెట్టండి చాలు. వారం రోజుల్లో ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అష్టమి సోమవారం రోజు శివుడి ఫోటో పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు యముడు నారదుడికి చెప్పిన ఒక పవిత్ర కథను విందాం. ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యమలోకంలోనికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది స్వర్గానికి, కొంతమంది నరకానికి వెళ్తూ అందులో చాలామంది యువకులే కనిపించటం గమనిస్తాడు. ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు? కలియుగంలో ప్రతి మనిషికి 100 సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా. కానీ ఇక్కడ చూస్తే 15 నుండి 20 సంవత్సరాల వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది. అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి, ఓ యమరాజా, ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతని మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు. కాబట్టి వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో, వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందో, ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు నారదునితో, మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు. నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించాడు. కావున ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కథను శ్రద్ధగా వినవలసిందిగా చెప్పి, మనిషి తినే ఆహారాన్ని బట్టి కూడా అతని విధి, అతని తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది అని, అది మీకు కథలో తెలుస్తుందని చెప్తాడు. ఈ కథ ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు అని యమధర్మరాజు ఈ కథను ప్రారంభిస్తాడు. త్రేతాయుగంలో దాదాపు 100 యోజనాల పొడవు గల ఒక అడవి ఉంది. ఆ అడవి మొక్కలతో దట్టంగా ఉంది. విశ్వామిత్ర మహర్షి ఈ అడవి సమీపంలోనికి చేరుకుంటాడు. ఆ అడవిలో ఎటువంటి పక్షులు కానీ జంతువులు కానీ నివసించుటలేదు. మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉన్నారు. అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. దానికి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది. కానీ ఆశ్రమంలో సాధువులు ఎవ్వరూ నివసించుటలేదు. ఆ ఆశ్రమాన్ని చూసి విశ్వామిత్ర మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు. రాత్రి సమయంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరకు వెళ్ళినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తుంది. ఈ అడవికి ఎవరు వచ్చి వెళ్ళటం లేదు. ఏ జంతువులు పక్షులు కానీ లేవు. కానీ ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈయన ఎలా చనిపోయాడు? పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు. ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది. దివ్య వాహనం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు. ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులో స్నానం చేయడానికి వెళ్తాడు. సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినటం ప్రారంభిస్తాడు. ఆ పురుషుణ్ణి తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనం ఎక్కి స్వర్గానికి బయలుదేరబోతూ ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు చూడడానికి దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నావు, కానీ నీవు అలాంటి ఆహారం తింటున్నావు ఏంటి అని అడిగాడు. దానికి దివ్య పురుషుడు, కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది.
మా నాన్నగారు వాసుదేవుడు విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు. ఆయనకు 2 కుమారులు, నేను నా సోదరుడు. ఆయన మరణం అనంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు. నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని నా రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను. నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాడు. స్వర్గలోకంలో ఎవరికీ ఆకలి కానీ దాహం కానీ వేయదు. కానీ నాకు ఆకలి బాధ బాగా వేధించింది. అప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా కోరాను. అప్పుడు బ్రహ్మ, భూమిపై దాన ధర్మాలు చేయటం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలుగుతాడు. కానీ ఓ రాజా, నీవు నీ జీవితకాలంలో ఏదీ దానం చేయలేదు. తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి తిప్పేశావు. అతనికి ఎప్పుడూ భిక్ష పెట్టలేదు. ఏ బిచ్చగాడికి కూడా భిక్ష పెట్టలేదు. నువ్వు రాజువి. నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు. కానీ మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు. మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు. ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరి వల్ల జరుగుతుందో మీరు అతని కోసం ప్రార్థించాలి. మరియు మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా స్వీకరించేవారు. అందుకే బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు. మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు. మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు. దాని కారణంగా మీ శరీరం బలంగా మారింది, కానీ మీ ధర్మం బలహీనపడింది. మరియు నీవు చేసిన తపస్సు వలన నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది, కానీ నీ ఆకలి తీరలేదు. ఓ రాజా, నీ ఆకలి తీరడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది. దాన్ని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలి. అప్పుడు రాజు, ఓ ప్రభు, ఇది తిన్న తర్వాత నాకు ఎప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఓ రాజా, నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను. ఇప్పుడు ఓ రాజా, మీరు ఎంత తిన్నా అది తరగదు, దుర్వాసన రాదు. మీరు తిన్న మీ స్వంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్ళీ తాజాగా ఉంటాయి. ఈ విధంగా మీరు వాటిని మళ్ళీ తినవచ్చు. మీరు మీ స్వంత శరీరం యొక్క మాంసాన్ని తినడానికి 100 సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వామిత్ర మహర్షి మీ వద్దకు వస్తాడు. అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారు అని బ్రహ్మ నాకు వివరిస్తాడు. ఆ పురుషుడు విశ్వామిత్ర మహర్షితో, నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరియు నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజు వస్తాను. నేను పచ్చి మాంసం తింటాను. ఇదే నా ఆహారం. విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను. ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మాట విని విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు, నేను విశ్వామిత్ర మహర్షిని. చెప్పు రాజా, నేను నీకు ఎలా సహాయం చేయగలను? అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని విశ్వామిత్రుడి పాదాలను పూజించటం ప్రారంభించాడు. మునివర్య, దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి. అప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని మహర్షి విశ్వామిత్రుడు తాకగానే అక్కడ నుండి అదృశ్యమైంది మరియు అతను పాపం నుండి విముక్తుడయ్యాడు. స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల విదర్భ దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించిన సంతృప్తి పొందలేదు. భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది. ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమధర్మరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెప్తాడు. భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. తినటం ప్రారంభించే ముందు చేయవలసిన రెండవ విషయం ఏమిటి అంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచటం. తద్వారా పశుపక్షాదులకు ఆహారాన్ని అందించిన వారు అవుతారు. భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి పరిచేలాగా భోజనం పెట్టాలి. ఇంట్లో గర్భవతి కానీ వృద్ధులు కానీ ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాత తినాలి. వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు.
స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు. అతని ఆహారము మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది. అవమానించిన వ్యక్తి నుంచి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు. ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని స్వీకరించాలి. ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ. సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుషును అందిస్తుంది. ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించకూడదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆహారాన్ని వృధా చేయటం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తూ ఉంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్ళకూడదు. ప్లేట్లో చేతులు కడుక్కోవటం అనుచితంగా పరిగణించబడుతుంది. తీపి, ఉప్పు, పులుపు, కారము అతిగా తినటం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది. మంచం మీద కూర్చొని ఆహారం తిన్న వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు. పవిత్రమైన ఆసనంపై కూర్చొని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి. ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతునికి ప్రసాదంగా ఇవ్వకూడదు, లేదా అలాంటి ఆహారం తినటం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు. కోపంతో ఏడుస్తూ ఆహారాన్ని తినటం అశుభం. చెప్పులు ధరించి ఆహారం తినటం అవమానకరం. విరిగిన పాత్రలో ఆహారం తినటం పేదరికానికి దారితీస్తుంది. చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చొని భోజనం చేయకూడదు, లేదా తలపై చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఈ స్థితిలో ఆహారం తీసుకోవటం అశుభం. ఇది జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది. ఈ విధంగా యమధర్మరాజు నారదుడికి మానవుడు పాటించవలసిన ఆహార నియమాలు వివరించాడు. ఈ నియమాలను ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి, లేదంటే స్వర్గంలో ఆకలి దప్పికలతో బాధపడతారు. వీడియోలోకి వస్తే, అష్టమితో కలిసి వచ్చిన సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. రోజు ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా సాయంత్రం 6 ఒక చిన్న పరిహారం చేయండి చాలు. చక్కగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఏమీ లేదు, అప్పులు తీర్చలేక బాధపడేవారు, అప్పులతో సతమతమైపోయేవారు ఈరోజు చక్కగా ఒక పసుపు రంగు క్లాతును తీసుకోండి. తీసుకుని దానిలో ఒక మారేడు కాయను వేయండి. ఈ పరిహారానికి మారేడు కాయ చాలా ఇంపార్టెంట్ కనుక మారేడు కాయను వేయండి. మారేడు కాయ అంటే శివుడికి చాలా ఇష్టం. ఒకవేళ మీకు మారేడు కాయ దొరక్కపోతే దాని బదులు కొబ్బరికాయను అయినా సరే వస్త్రంలో వేయవచ్చు. ఇలా మారేడు కాయను కానీ కొబ్బరికాయను కానీ వస్త్రంలో వేసి దానిలోనే కొంచెం పచ్చకర్పూరం వేయండి. మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం వేయండి, లేదంటే మామూలు కర్పూరాన్ని వేయండి. ఇలా కర్పూరాన్ని వేయటం వలన మీ అప్పులన్నీ మీరే తీర్చుకునే శక్తిని పొందుతారు. ఇవన్నీ వేసిన తరువాత వీటన్నిటినీ చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటను శివుడి ఫోటో పక్కన పెట్టేసి శివయ్యకు మీ కోరికను చెప్పుకోండి. ఈశ్వరా, నాకు ఇంత అప్పు ఉంది, ఆ అప్పు తీరటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నువ్వే మా అప్పు తీర్చేలాగా చూడు ఈశ్వర. కుదిరితే మేము కూడా అప్పు ఇచ్చేంత గొప్ప స్థాయికి వెళ్ళేలాగా చూడయ్యా అని సంకల్పం చెప్పుకోండి. ఇక ఈ మూటను అక్కడ అలా వదిలివేయండి. వారం రోజుల పాటు కదపవద్దు. వారం రోజుల తర్వాత అంటే మళ్ళీ వచ్చే సోమవారం నాడు ఈ మూటను తీసేసి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎవరూ నడవని చోట పడేసి వచ్చేయండి. ఈ మూట మీ పూజ గదిలో ఉన్నన్ని రోజులు దానికి ధూపం చూపించి మీ కోరికను ఆ మూటకు చెప్పుకోవాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. వారం రోజుల్లోనే అప్పులు తీరిపోతాయి, లేదా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. తర్వాత మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మీకంతా మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా రేపు సోమవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. అష్టమి తిథి సోమవారంతో కలిసి వచ్చింది. ఇది కాలభైరవుడికి అంటే పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున ఇంటి పెద్దతో ఒక అద్భుతమైన దీపాన్ని ఉదయం 4:30 నుండి 6 వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ దరిద్రం తొలగిపోతుంది. మీ దశ తిరిగి అపర కుబేరులుగా మారిపోతారు. అపార రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి సోమవారం అష్టమి కలిసి వచ్చిన రోజు వెలిగించాల్సిన ఆ దీపం ఏమిటి? ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సోమవారం నాడు అష్టమి తిథి కలిసి రావడం చాలా విశేషం. ఇది కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఇంటి పెద్ద కూష్మాండ దీపం పెడితే ఇంటి బాధలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అష్టమి రోజున ఈ దీపం పెట్టడం వల్ల అష్ట కష్టాలన్నీ పోతాయి. ఏ పని అనుకున్నా జరగట్లేదు అని బాధపడేవారు, ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది.
కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం. ఈ దీపాన్ని బూడిద గుమ్మడికాయతో వెలిగించాలి. కానీ ఈ దీపం కోసం సోమవారం నాడు గుమ్మడికాయను సేకరించకూడదు. ముందు రోజే ఇంటికి తెచ్చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ దీపం కోసం పెద్ద బూడిద గుమ్మడికాయ కాకుండా సైజులలో చిన్నగా ఉన్న గుమ్మడికాయ తెచ్చుకోండి. ఈ దీపాన్ని సోమవారం రోజు ఉదయం 4:30 నుండి 6 మధ్యలో వెలిగించాలి. వెలిగించిన రోజున కుదిరితే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసేవారు చపాతీలు, ఉప్పుడు పిండి, పాలు, పళ్ళు తీసుకోవచ్చు. అన్నం తినకుండా ఉంటే చాలు. అసలు దీపం ఎలా వెలిగించాలో చూసేద్దాం. సోమవారం రోజు ఉదయం చీకటితో లేచి ఇంటి పెద్ద మరియు భార్య శుచిగా స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని ముందు గుమ్మడికాయను తీసుకోండి. ఆ గుమ్మడికాయకి ఇంటి పెద్ద ఘాటు పెట్టి అడ్డంగా 2 ముక్కలుగా కోయాలి. ఈ పని మగవారే చేయాలి, ఆడవారు చేయకూడదు. అలా కోసిన తరువాత ఆడవారు ఆ గుమ్మడి ముక్కలలోని గింజలు, పిప్పి అంతా తీసేయాలి. ఆ తరువాత ఆ గుమ్మడికాయల ముక్కలకి లోపల పసుపు రాయండి. కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గుమ్మడికాయ ముక్కని పెట్టండి. తర్వాత గుమ్మడి ముక్కలో నల్ల నువ్వుల నూనె పోయండి. కేవలం నల్ల నువ్వుల నూనె మాత్రమే ఈ దీపానికి వాడాలి. అలా నూనె పోసిన తర్వాత పత్తి దూదితో ఒక పెద్ద ఒత్తిని ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆ ఒత్తిని వేసి దీపం వెలిగించాలి. ఇలా 2 గుమ్మడి ముక్కలలో 2 దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగించిన తరువాత పంచోపచార పూజ చేయాలి. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించాలి. అంటే ఈ 2 కూష్మాండ దీపాలకి విడిగా మళ్ళీ 2 మామూలు దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత ధూపం చూపించాలి. ధూపం చూపించే ముందే కాలభైరవ అష్టకం చదువుకోవాలి. చదవడం రానివారు వినాలి. తర్వాత ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టి ఆరతి చూపించి దండం పెట్టుకోవాలి. అంతే. ఆ వెలిగించిన దీపాలు ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి. నెక్స్ట్ డే ఈ గుమ్మడికాయ ముక్కలని పారే నీటిలో వదలాలి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయొచ్చు. ఇంట్లోనే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని వెలిగిస్తే అష్ట కష్టాలు పోతాయి, దరిద్రం పోతుంది. దంపతులిద్దరూ కలిసి ఈ దీపం వెలిగించాలి. ఇది చాలా పవర్ఫుల్ దీపం కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా రేపు సోమవారం అష్టమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున అందరూ భక్తిగా ఈ దీపం పెట్టండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.